జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. మరియమాత పూజిత మాసము 6వ దినము. దేవాలయమునందు మరియమ్మ గారు. ప్రియ సహోదరులారా, శిశు మరియా గుడిలో కానుక చేయబడుట అనే అంశము గురించి ధ్యానించబోచున్నాము. జన్మ పాపరహితోద్భవి క్రీస్తుని కన్నతల్లి యొక్క తల్లిదండ్రులు పునీత జ్వాకీము, పునీత అన్నమ్మ అనే పుణ్య దంపతులు. గొర్రెల పెంపకం వీరు వృత్తి. వీరు ఆసియా ఖండనమునకు చెందిన ఈజిప్టు, పాలస్తీనా దేశముల వారైన యూదులు. యెరూషలేము పవిత్ర నగరమునకు 80 మైళ్ళ దూరమున గల నజరేతు గ్రామవాసులు. వీరికి వివాహమైన చాలా ఏండ్ల వరకు సంతానం లేదు. అన్నమ్మ ఎప్పటిలాగా దేవునికి కన్నీటి ప్రార్థన చేస్తుండగా ప్రభుదూత ప్రత్యక్షమై దేవుని అనుగ్రహం వల్ల వారికి సంతాన ప్రాప్తి అవుతుందని చెప్పారు. తనకు 40వ దశకం ప్రాయంలో దేవుడు సంతానాన్నిస్తే ఆ శిశువును దేవునికే కానుక చేసి దేవుని పేరట పెంచుతానని మొక్కుకుంది. యావే ప్రభుని వాగ్దానం చెప్పున అన్నమ్మ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ పాపకు మరియా అనే నామకరణం చేయించారు. మరియా అంటే ప్రియమైన, ముద్దైన, ఉన్నతమైన, ఘనత వహించిన, స్తుతియమైనది అని అర్థము. పేరుకు తగినట్లే ఆ పాప దేవుని వరపుత్రిక. జన్మ పాపము కానీ కర్మ పాపము కానీ సోకని నిర్మల నిష్కలంకి అయిన ఈ పాపను అల్లారు ముద్దుగా పెంచారు. ఆమెకు తగిన వయస్సు రాగా తల్లిదండ్రులు మొక్కు తీర్చేందుకు నజరేతు నుండి పయనించి యెరూషలేము అనే దైవ మందిరమున ప్రవేశించి ఆ చిన్నారి బిడ్డను దేవునికి కానుకగా గుడిలో అప్పగించి తమ మాట నిలబెట్టుకున్నారు. అటువంటి పవిత్రమూర్తి చిన్ననాటి నుండి సర్వేశ్వరుని ప్రియపరిచి దేవాలయమునందు సేవలు చేయుచుండెను. దేవాలయం అన్నది దేవునికి మాత్రమే పూజలు, సేవలు చేసడి పవిత్ర ఆలయమని భావించి మిక్కిలి భయభక్తులతో అచ్చట మెలుగుచు దేవుణ్ణి ప్రియపరచుచుండెను. మరియ తల్లి ఉదయకాల సూర్యుని వలె తన పుణ్యక్రియలందు దినదినాభివృద్ధి చెందుచుండెను. ఆమెలో దైవ ప్రేమ, శాంత స్వభావము, వినయ విధేయతలు మొదలగు పుణ్యములు వికసించి వర్ధిల్లుచుండెను. మరియమాత యొక్క సుమాతృకను మనము అనుసరింప ప్రయత్నించవలెను. దైవజనని అయిన మరియ తల్లి సర్వేశ్వరుని తృప్తిపరచడానికి సర్వేశ్వరుని యందే తన ధ్యాసను ఉంచి కాలమును గడిపెను. దైవ రహస్యములను ధ్యానించుటంలో, దేవుని యందు మనస్సును విప్పి సంభాషించుటలోనూ ఆనంద పరవశురాలై సర్వేశ్వరునితో ఐక్యమైపోవుచుండెను. ఆయన సన్నిధానం మహాపవిత్రమైనదని, ఆయన ధ్యానము మహా ఆనందమైనదని మరియ తల్లి గ్రహించినది. ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో ఉన్నామని భావించువారు పాపము చేయ తెగింపజాలరు అను సత్యమును మరియమాతను చూచి మనము నేర్చుకొనదగును. ఇలా దేవుని ఆలయంలో శారీరకంగా, మానసికంగా తమ అమూల్యమైన కాలమును గడుపుచున్న మరియ తల్లి దేవుని పరమార్థం మాత్రమే పనులు చేయుచుండెను. ఏ పని చేయక ఆమె ఒక క్షణమైనను గడిపినది కాదు. నిరంతరం జపించుట ఆమె అలవాటుగా చేసుకొనెను. పని పాటలు, వేద గ్రంథ పఠనము, చేతి పనులు, దైవ చింతన ఇవి అన్నీ జపముగా భావించి దేవునికి సమర్పించెను. దేవుడు ఆమెకు ప్రసాదించిన ప్రతి ప్రజ్ఞను, సమర్థతను తన ప్రవర్తనలో సద్వినియోగపరిచి దేవునికి సమర్పించి ఆత్మానందమును పొందెను. ఆమె సత్ప్రవర్తనము ఆమెలోని సద్గుణ సంపత్తికి అద్దం పట్టినది. దేవుడు మనకేమి దయచేసి ఉన్నను, రూపము, వర్ణము, విద్య, ధనము, అధికారము, అంతస్తు, మనస్సు మొదలైనవన్నీ కలిగినను అవి మన గర్వకారణం కావు.
మన యోగ్యతా సిద్ధములు కావు. ఇవి అన్నీయు దేవుణ్ణి ప్రియపరచుటకు, మహిమపరచుటకు, ఆయన సేవలు చేయుటకు మాత్రమే అను వినమ్ర భావము కలిగి ఉండవలనని మరియ తల్లి మనకు నేర్పుచున్నది. మన ప్రవర్తన దేవుణ్ణి మహిమపరచునదై ఉండునట్లు దారి చూపమని ఆ తల్లిని వేడుకొందుము. మరియమ్మ గారికి గల అనేక బిరుదులలో పాపాత్ములకు శరణము అనున్నది ఒకటి. ఎంతటి పాపి అయినను మరియమాతపై నమ్మకముతో ప్రార్థించినచో వారిని కనికరించి సహాయపడి బాగుపరుచును. ఆమేన్.